దేవుని పిల్లరా, దేవుని యొక్క వాక్య భాగంలో పరిశుద్ధాత్మ దేవుడు ఎక్కడుంటాడు అన్న అంశమును గురించి మనము దేవుని వాక్య భాగంలో మనం విందాం. పరిశుద్ధాత్మ దేవుడు ఎక్కడుంటాడు? పరిశుద్ధాత్మ దేవుడు గురించి యేసు ప్రభువు వారు మాట్లాడిన మాట ఏంటయ్యా అంటే, అయ్యా నేను తండ్రి దగ్గరికి వెళ్ళకపోతే ఆదరణకర్త మీ దగ్గరికి రాలేడు. ఆదరణకర్త ఎప్పుడైతే మీ దగ్గరకు వస్తారో మీరు ఆదరించబడతారు, మీరు దీవించబడతారు, మీరు ఆశీర్వదించబడతారు, మీరు ఓదార్చబడతారు, మీరు మేలులు జరుగుతాయి, మీకు దేవుని యొక్క కార్యాలు జరుగుతాయి. పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని సర్వశక్తిలోనికి నడిపిస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు మీ చేయి పట్టుకొని నడిపిస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు దేవుడితో సహవాసం చేసే వ్యక్తిగా నడిపిస్తాడు. ప్రార్థన నేర్పిస్తాడు, వాక్యాన్ని వినే మనసునిస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు మీరు ఇంకా పరిశుద్ధులుగా ఉండటానికి పరిశుద్ధాత్మ దేవుడు మీకు అనుగ్రహిస్తాడు అని నడిపిస్తాడని యేసు ప్రభువు అనేకమైన సందర్భాల్లో పరిశుద్ధాత్మ దేవుడి గురించి మీరు ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన అలా దేవుడు వారిని పాడు చేయను. దేవుని ఆలయము పరిశుద్ధమై ఉన్నది, మీరు ఆ ఆలయమై ఉన్నారు. ఎవడును తను తాను మోసపరచుకోకూడదు. మీలో ఎవడైనను ఈ లోకమందు ఉన్నాడు. ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉండడానికి కారణం ఏంటంటే యేసు క్రీస్తు రక్తము ద్వారా మనం కడగబడ్డాం. యేసు ప్రభువుని బట్టి మన పాపములు క్షమించబడ్డాయి. యేసు ప్రభు యొక్క వాక్యము ఏమైనా కృపాశక్తి సంపూర్ణుడిగా శరీరధారుని ఈ లోకంలో జీవించిన తర్వాత, ఆయన మహిమలోకి కొనపోయబడిన తర్వాత ఆయన ఈ లోకానికి పరిశుద్ధాత్మలో వచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఎక్కడున్నాడంటే ఇప్పుడు మనలో ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు మన హృదయాన్ని యేసు రక్తంతో కడిగాడు. యేసు నామములో మన పాపములన్నీ తీసివేశాడు. పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో కూడా చాలా చక్కటి ప్రస్తావన చేస్తూ ఉంటాడు యేసు ప్రభువు. చిన్నపిల్లలారా మీరు దేవుని సంబంధులు, మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు కనుక మీరు వారిని జయించి ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు అంటున్న మాట చూడండి, చిన్నపిల్లలారా మీలో ఉన్నవాడు గొప్పవాడు. గర్వపడుతూ ఉంటారు, అతిశయపడుతూ ఉంటారు. కానీ దేవుడు అంటున్నాడు చిన్నపిల్లలారా అంటే మీరు చిన్నపిల్లలు ఏ రీతిగా గురువులు మాట్లాడతారో, తల్లిదండ్రులు మాట్లాడతారో, మనందరినీ కూడా తండ్రి అయిన దేవుడు ఆయన మన పరమ తండ్రి, మనం ఆయన బిడ్డలు కనుక ఆయన చిన్నపిల్లలారా అంటారు. దేవుడి స్తోత్రం కలుగును గాక. ఏమంటున్నారు తెలుసా? మీరు భయపడాల్సిన అవసరం లేదు, మీరు దిగులు పడాల్సిన అవసరం లేదు, మీరు ఏ విషయంలో కృంగిపోవాల్సిన అవసరం లేదు, అనారోగ్యమైన పరిస్థితుల్లో ఉన్నారా మీరు బాధపడాల్సిన అవసరం లేదు. ఒక సహోదరి ఏం చేస్తుందంటే యేసు ప్రభు గురించి విన్నది. యేసు ప్రభు గురించి విన్న తర్వాత ఆమె ఎప్పుడైతే అంతకుముందు దిగులు బాధ